హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నారాయణపేట చీరతోటి ప్రాకు కుట్టడం చూపిస్తాను. కటింగ్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, ప్రాక్ ఇలా ఎంత బాగా రెడీ అయింది చూడండి. ఈ ప్రాకే కుట్టడం చూపిస్తాను మీకు మొత్తము లాస్ట్ వరకు చూడండి. ఒక్క చీరతోటి ఒక్క ప్రాకు, చీర మొత్తం ఒకటే ప్రాకు చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. ప్రాక్ ఇలా ఎంత బాగా రెడీ అవుతుందో మీకు చూపిస్తాను క్లియర్గా కుట్టుకోవడానికి. కటింగ్ వీడియోలో కూడా చూపించాను. కొంగు తీసి పక్కన పెట్టి ముందు భాగం కట్ చేశాను. చీర 6 మీటర్లు ఉంటుంది కదా, మీటర్ క్లాత్ తీశాను. చేతులకు బ్లౌజ్ కానీ 5 మీటర్లు ఉంది. ఇది 5 మీటర్లు వచ్చేసి లైనింగ్ కూడా 5 మీటర్లు తెచ్చాను. 5 మీటర్ల లైనింగు, 5 మీటర్ల చీర, 1 మీటర్ బ్లౌజుకు కొంగు తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఇది పన్న తక్కువ ఉంటుంది పాలిస్టర్ కదా. పైనకేమో కాటన్ క్లాత్ తీసుకున్నా, కిందికేమో పాలిస్టర్ తీసుకున్నా. ఎందుకంటే ఉతుకుతే కాటన్ క్లాత్ పైకోతుంది, పాలిస్టరే తీసుకోవాలి కిందికి ఎవరైనా. ఈ పైన క్లాత్ పొడుగు సరిపోతలేదు కాబట్టి మీటర్ క్లాత్ తుకుడలు చేసి పైన అతికిచ్చాను. ఎందుకంటే పొడుగు జారిపోనికి, సేమ్ రెండు ఒకేలాగా సేమ్ ఉండడానికి లైనింగ్ ఇలా అతికిచ్చాను. అతికిచ్చి మొత్తం అతికిచ్చాను. 5 మీటర్లు 4 మీటర్ల పొడవు ఎంత ఉంటే అంత అతికిచ్చాను. పీసులు చేసి మీరు కూడా ఇలా అతికియచ్చు. పైనకి వచ్చేటట్టు చూసుకోవాలి, ఆ కుట్ట అనేది లోపలికి పోయేటట్టు చూసుకోవాలి. ఈ 5 మీటర్ల చీర క్లాత్, 5 మీటర్ల లైనింగ్ క్లాత్ ఒక దగ్గర పెట్టి కుట్టు లోపలికి పోయేలా చూసుకొని మనము కుట్టుకోవాలి. కుట్టు బయటికి ఇక్కడ తిరగమల్లకు కనిపించొద్దు, అక్కడ మంచి మల్లకు కనిపించొద్దు, లోపలికి పోవాలి. 1 ఇంచు తక్కువ ఉండాలి లైనింగ్. ఒరిజినల్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు కింద ఇంచు తక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు నడుస్తుంటే కనిపిస్తుంది. 1 ఇంచు పైకుంటే సేమ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ ఇంచు ఎక్కువ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను నేనైతే. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రాక్ మొత్తం ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను. మొత్తం ప్రాక్ వచ్చేసి ఇలా చూపిస్తాను. 2 ఒక దగ్గర పెట్టి ఫస్ట్ కుచ్చులు పెట్టి పక్కన పెట్టుకుందాము. పై భాగం తర్వాత చూపిస్తాను. ఇప్పుడు 2 ఒక దగ్గర పెట్టాను నేను. సేమ్ 2 ఒక దగ్గర పెట్టుకొని, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, ఇవి లోపలికి ఎలా పెట్టుకోవాలంటే లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి. లోపలికి ఫస్ట్ లైనింగ్ పెట్టి దానిపైన ఇది లోపలికి తిరగమల్ల ఎలా వస్తుందో చూశారు కదా. ఇట్లా తిరగమల్ల లోపలికి ఇట్లా తిరగమల్ల, అక్కడ చూసినా కనిపించొద్దు, ఇక్కడ చూసినా కనిపించొద్దు. ఇప్పుడు కుచ్చులు పెడదాం. కుచ్చులు ఎలా పెట్టాలంటే 2 కుచ్చుల లోపలికి క్లాత్ పోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు ఈ 2 కుచ్చులు పెట్టాం కదా, ఒక్క క్లాత్ 2 కుచ్చుల లోపలికి ఇలా ఏళ్లతోటి 2 కుచ్చుల లోపలికి పోయే విధంగా పెట్టాలి. ఎంత ఒత్తుగా, ఎంత దగ్గరగా కుచ్చులు పెడితే అంత బాగా లుక్ వస్తుంది ప్రాకు. 5 మీటర్ల క్లాత్ కదా, క్లాత్ మిగులుతుంది, లేదంటే నడుము లూజ్ అవుతుంది. మనం ఇష్టం ఉన్నట్టు పెడితే, నేను చూపించే విధంగా పెడితే నీట్గా రెడీ అవుతుంది. చూడండి, లోపలికి ఇలా ఎంత లోపలికి ఎడుతున్నానో నేను 1కి 2 సార్లు నేను పెడుతుంటే చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా వీడియోలు తీశాను, వేరే సన్న చీరలతో తీశాను. పట్టు చీరలతోని ప్రాకు ఎప్పుడు ఏం గుట్టలేను, చాలా లోపల గుట్టుంటా కానీ అది కింద ఉంటుంది మన ఛానల్లో. కానీ నారాయణపేట చీరతోటి ఇప్పుడే ఫస్ట్ టైం తీస్తున్నా. లంగవోని చూపించాను, వేరే లంగవోని చూపించాను, ఈ నారాయణపేట లంగవోని చూపించాను. చాలా మంది చూశారు, చాలా వరకు నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రాకు కూడా చూపిద్దాం. మన ఛానల్లో చాలా మంది నేర్చుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు గుట్టుకుంటారు కదా అని చెప్పి చూపిస్తున్నాను. మొత్తం కుచ్చులు పెట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక మనం పక్కన పెట్టుకుందాం. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 ఒక దగ్గర పెట్టి కుచ్చులు పెట్టినాక ఇలా రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని పై భాగం చూపిస్తా. ఇది 14-15 సంవత్సరాల పాపకు, 14 నుంచి 15 మధ్యలో ఉన్న పాపకు, 20 సంవత్సరాలున్నా, 18 సంవత్సరాలున్నా, 13 సంవత్సరాలున్నా ఎవరికైనా ఒక్క చీరతోని ఒక్క పాపకే కుట్టాలి ప్రాకు. చాలా బాగుంటుంది మీకు, అందుకే చూపిస్తున్నాను. ఈ వెనుక భాగం కూడా ఒక సైడు క్లాత్ సరిపోలేదు లైనింగు, ఇలా కాటన్ లైనింగు. ఇది 1 ముక్క అతికిచ్చాను నేను. కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఆ కటింగ్ వీడియోలో చూపించినట్టుగానే అతికిచ్చాను. ఇది మంచి మల్ల పైన లైనింగ్ పెట్టాలి.
మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా గల్ల కుట్టుకోవడానికి ఇలా పెట్టాలి. పెట్టి ఇది ముందు భాగం పైన కూడా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. మంచి మల్ల పైన పెట్టి నేను ఉల్టా మలిపి కుడుతున్నా. చూడండి, ఎంత పాపకైనా ఇదే విధంగా కుట్టుకోవాలి. కాకపోతే కొంచెం పొడవు కొంచెం లూజ్ ఉంటుంది, పెద్ద పాపకు లావు ఉంటే. అంతకు తప్ప కుట్టడం అయితే సేమ్ ఉంటుంది, కొలతలు సేమ్ ఉంటావు. కొంచెం లూజు పొడవు అంతే ఉంటుంది తేడా, అది తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. ఎవరికైనా ఇలానే కుట్టుకోవచ్చు. చాలా మందికి అవసరం వస్తుందని నారాయణ ప్యాటు ఫ్రాకు మన ఛానల్లో లేదు, అందుకే మీకు చూపిస్తున్నాను. చాలా వరకు లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. 200, 300, 500 లక్షల మీద చూస్తున్నారు, కానీ లక్షల లైకులు అయితే రావట్లేదు. మీరు 200 చూసినా 500 మంది చూసినా ఎంతమంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్ అనేది చాలా మంది దగ్గరికి వెళ్తుంది, చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. నేను అడుగుతున్నందుకైనా లైక్ చేయండి. మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నేను పెట్టే వీడియోలు మీకు రోజు అందుతాయి. కాకపోతే పెద్దగా చదువుకోకపోవచ్చు. చాలా మంది మన యూట్యూబ్లో చాలా మంది టైలరింగ్ వీడియోలు చూపిస్తున్నారు, ఒకరొకరికి ఒకటి నచ్చుతుంది. పెద్దగా చదువుకోలేదు కాబట్టి మీకు నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ నాకు వచ్చిన విధంగా మీకు చూపిస్తున్నాను. నేను ఒక 30 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నా కాబట్టి ఎంతో కొంతమందికి నేర్పిస్తామని ఛానల్ పెట్టి చూపిస్తున్నాను. మీరు లైక్ అయితే చేయండి. ఎంతవరకు లైక్ చేస్తారు, ఎంతవరకు కామెంట్ చేయండి. ఏమన్నా నా వల్ల మిస్టేక్ జరుగుంటే కూడా, చదువుకోలే కాబట్టి నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరుగుంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. గిట్ల కాదక్క ఇట్లా అని అడగండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు. చాలా వరకు మన ఛానల్ డీలగా ఎంకబడిపోతుంది. కొంచెం లైక్ చేయండి. మీకు నచ్చిన వీడియోలు అడగండి, నేను చూపిస్తాను. మీకు ఏది కావాలో అది అడగండి, కామెంట్లో రిప్లై ఇస్తాను, చూపిస్తాను, తీస్తాను. నేను 30 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నా కాబట్టి మీకు ఏదైనా చూపిస్తాను. నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందో నచ్చుతలేదో నాకైతే తెలియదు, కానీ నాకు వచ్చిందే మీకు చూపిస్తున్నాను, నాకు వచ్చినట్టే మీకు చెప్తున్నాను. ఎంతో కొంతమంది నేర్చుకుంటారని చూపెట్టాలనుకున్నాను. చాలా మందికి టైలరింగ్లో నేను చాలా మందికి నేర్పించాను. టైలరింగ్ ఒక 60-70 మందికి టైలరింగ్ నేర్పించాను. ఓన్గా ఇంట్లో మా ఇంట్లో మా షాప్లో మా ఇంట్లోనే నేర్పించాను. ఈ ఆన్లైన్లో కూడా నేర్పిస్తే ఎంతో కొంత లక్షల మంది నేర్చుకుంటారు కదా మనకు వచ్చిన పని అని నేర్పిస్తున్నాను. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకైతే తెలియదు, మీరే చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు కుచ్చులు పెట్టాను కదా, ఈ పైన కుచ్చుల కోసం 2 ఇంచులు తీసుకున్నాను కదా, కటింగ్ వీడియోలో చూపించాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తే ఇలా రెడీ అవుతుంది. ఇంకో చేతుకు కూడా చూపిస్తాను నేను కుచ్చులు పెట్టడము. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, 1కి 2 సార్లు చూడండి. మీకు అర్థం కాకుంటే అడగండి, చూపిస్తాను, చెప్తాను. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టినాక కాట్లు పెట్టాలి. ఎందుకంటే మనకు ఉల్టా మలుపుతే ముడత రాకుండా ఉండడానికి కాట్లు పెట్టాలి. ఇప్పుడు పైనుంచి కుట్టు పెట్టుకోవాలి, పైనుంచి అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. చేతు పొడవు 11 ఇంచులు తీసుకున్నాను కదా, కుచ్చులకు సపరేట్ 2 ఇంచులు తీసుకున్నాను. కటింగ్ వీడియో కూడా మొత్తం చూడండి, స్టిచ్చింగ్ వీడియో కూడా మొత్తం చూడండి. మీ పిల్లలకు, మీ అక్క పిల్లలకు, మీ చెల్లి పిల్లలకు, ఎవరికైనా సరే మన దాంట్లో పిల్లలకు. ఇక్కడ నుంచి 4, ఇక్కడ నుంచి 4, అటువైపు నుంచి 4 కుచ్చులు పెట్టాను, ఇటువైపు నుంచి 4 కుచ్చులు. 2 చేతులకు సేమ్ పెట్టాను. చూడండి, ఈ విధంగా కుట్టాలి. 2 వైపుల నుంచి కుచ్చులు ఎలా పెట్టాలో మీకు చూపించాను కదా. ఒక చేతుకు చెప్పలేను, ఇంకో చేతుకు చెప్పాను, అర్థం చేసుకోండి. 2 సేమ్ కుట్టుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం కూడా గల్ల మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి గల్ల రౌండ్ కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి కాజల పట్టి సపరేట్ కట్ చేసే అవసరం ఏమీ లేదు. ఒక గల్ల సైడు 1 ఇంచు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దాన్నే మడత పెట్టి కుట్టొచ్చు. చిన్న ప్రాకైనా పెద్ద ప్రాకైనా కుట్టడం సేమ్ ఉంటుంది, కానీ కటింగే కొలతలు వేరుంటవి. ఇప్పుడు ఇది చిన్న మడత, మళ్ళీ మనకు కాజల పట్టి ఉక్సుల పట్టి ఎంత ఉంటుందో అంత మడత, 2 మడతలు పెట్టి ఇలా గట్టి కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్లో ఈ విధంగా కుట్టుకోవాలి. క్లాత్నే మలుపుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి కూడా సేమ్ మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి గల్ల రౌండ్ గుట్టి కాట్లు పెట్టి ఉల్టా మలిపి మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి.
ఇగో ఇట్లా నేను చూపించే విధంగా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. వచ్చు కదా అని ఆఫ్ చేస్తే మీకు అర్థం కాదు. ఒక్క టైం తీసుకొని టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టైం తీసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా 2 కాజల పట్టి ఉక్సుల పట్టి సేమ్ మడత పెట్టి కుట్టాను. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే జిప్పు కూడా పెట్టొచ్చు, నేను జిప్పు పెడతలేను కాబట్టి ఇలా కుట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. 3 ఉక్సులు 3 కాజలు పెడితే సరిపోతుంది. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు అది ఇది ఒక దగ్గర పెట్టి షోల్డర్ కరెక్ట్గా నీట్గా వచ్చే విధంగా 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి. గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. 2 సార్లు కుట్టు పెట్టుకోవాలి, 1కి 2 సార్లు. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది చూస్తే అంతమంది లైకులు చేసిరంటే మన ఛానల్ ఇంకంతమంది నేర్చుకుంటారు, ఇంకంతమంది దగ్గరికి వెళ్తుంది. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తలేరు. ఎంతోమంది పట్టు చీరలు మన ఇంట్లో ఉంటే, మనం తొడుక్కొని కట్టుకొని పట్టు చీరలు ఉంటే మన పిల్లలకు ఫ్రాక్ కుట్టుకోవచ్చు. ఏ పట్టు చీర అయినా పర్వాలేదు, ఈ విధంగానే కుట్టుకోవాలి. చూడండి మొత్తం రెడీ అయింది. ఇప్పుడు చేతులు కుట్టి పక్కన పెట్టాం కదా, చేతులు కుట్టి పక్కన ఈ కుచ్చులు అనేది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి గల్ల రౌండ్ ఈ సంఖ రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి. కుచ్చులు మాత్రం ఈ కుట్టు ఏదైతే షోల్డర్ పైన కరెక్ట్ రావాలి. ఈ సంఖ లోతులు కట్ చేసుకోవాలి. కుడుతూ కట్ చేస్తాను నేనైతే. కొంతమంది ఫస్టే కట్ చేస్తారు, ఒకరికి నచ్చినట్టు ఒకరు. ఈ విధంగా చేతి రెడీ అవుతుంది. 2 కుట్లు వేసుకోవాలి. ఒక కుట్టుతోని వదిలేసుకోవద్దు, 2 కుట్లు వేయాలి. కొత్తది కదా, మనం 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి. ఈ చేతి ఎట్లా కుట్టామో అవతల చేతి కూడా సేమ్ కుట్టుకోవాలి. 8 కుచ్చులు పెట్టాను. అటు నుంచి 4, ఇటు నుంచి 4, అటు నుంచి 5, ఇటు నుంచి 5 కూడా పెట్టొచ్చు. మనకు ఎన్ని కుచ్చులు అవసరం అనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. కుచ్చులు లేచినట్టు ఉండాలంటే 2 వైపుల నుంచి పెట్టాలి. క్లాత్ నేను 2 ఇంచులే ఎక్కువ తీసుకున్నా కదా, 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా అనుకుంటే అలా 2 కుట్లు సేమ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరైతే మీ పిల్లలకు కుట్టుకుంటారని అనుకుంటున్నాను. 14-15 సంవత్సరాల పాపకు కుడుతున్నాను. నారాయణ ప్యాటు పట్టు చీర. ఏ పట్టు చీర అయినా ఇలానే కుట్టొచ్చు. ఇప్పుడు ఏది కొత్త మోడల్ పట్టు చీర వస్తే దాంతోని కుట్టొచ్చు. నేనైతే ఇది చూపిస్తున్నా. మన ఛానల్లో ఫ్రాకు లేదు అని చూపిస్తున్నా. చాలా ఫ్రాకులు ఉన్నాయి, వేరే వేరే చీరలే ఉన్నాయి. ఇదైతే చాలా కిందికి పోయి చూడలేరు కాబట్టి, కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా, చాలా కిందికి పోయి చూడలేరు కాబట్టి మళ్ళీ మీకు ఫ్రాక్ ఒకసారి గుర్తు చేద్దామని చూపిస్తున్నాను. కానీ నారాయణపేట పట్టు ఫ్రాక్ అయితే లేదు. పట్టు లంగా, పట్టు చీరతోటి కుట్టింది. ఈ లంగవోనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి లంగవోనీలు. ఫ్రాక్ అయితే మీకు చాలా మంది ఇప్పుడు లంగవోని వేసుకోకుండా ఫ్రాకులు వేసుకుంటున్నారు కదా, అలా ఈ కుచ్చులు పెట్టి చేతులకు కుచ్చులు పెట్టి ఇప్పుడు బ్లౌజులకైనా కుచ్చులు పెడుతున్నారు కదా, అందుకనే మీకు ఫ్రాక్ చూపిస్తున్నా. ఇలా ఫస్ట్ కుచ్చులు పెట్టి పక్కన ఏదైతే పెట్టుకున్నామో అది ఇది 2 కొలత తీసుకోవాలి. ఈ విధంగా కొలత తీసుకోవాలి. సేమ్ 2 సేమ్ వచ్చినాయా రాలేదా, వచ్చింది, సేమ్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు కంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, తక్కువ వేయొద్దు. తక్కువ వేస్తే మనకు మలిపే వరకు కుట్టు కనిపిస్తుంది కింద. అందుకని కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. సాపుగా అనుకుంటా, ఒక కుచ్చు ఒక దగ్గర అటాచ్ కాకుండా మన చేతులలోనే ఉంటుంది. చేతులతోని చూసుకుంటూ 1-2 సార్లు ఆలోచించుకుంటూ చూసుకుంటూ కుట్టు పెట్టుకోవాలి. అలా కుట్టు పెడితే ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా కుచ్చులు మిస్టేక్ కాకుండా ఉంటాయి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. సాపుగా అనుకుంటా నీట్గా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి 2 పైన ఒకటి ఉంది కుచ్చు. అంత ఒత్తుగా ఉన్నాయి కదా, 5 మీటర్ల క్లాత్ కాబట్టి, చీర మొత్తం ఒకటే ప్రాకు కాబట్టి ఎవ్వరి పిల్లలకైనా 14 దాటినాయి అంటే ఒక్క చీర ఒక్క పాపకే కుట్టాలి. ఎలానో కొంగు తీసి పక్కన పెడతాం, బ్లౌజ్ తీస్తాం కాబట్టి చీర మధ్యలో చీరనే ప్రాకు కుడతాం కాబట్టి ఒక్క ప్రాకు ఒక్కరికి కుడితేనే బాగా లుక్ ఉంటుంది. రెడీమేడ్ తెచ్చిన దానికంటే బాగా రెడీమేడ్ తెచ్చింది గేర్ ఎక్కువ ఉండదు. ఈ ఎక్స్ట్రాది కింది భాగం మాత్రం ఒత్తుగా అనిపిస్తుంది కాబట్టి కట్ చేస్తున్నాను. నీట్గా మనకి ఎక్కడన్నా నీట్గా రానట్టు అనిపిస్తే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేస్తున్నా నేను. ఒత్తుకపోయినట్టు ఉంటుంది కాబట్టి నీట్గా కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. చూసుకొని మళ్ళీ 2వ కుట్టు కూడా
వేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ఎందుకు లైక్ చేస్తలేరు? మీరు చూస్తున్నారు, చూసుకుంటూ ఒక లైక్ మీద నొత్తితే సరిపోతుంది కదా. ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకరు లైక్ మీద నొత్తితే ఇంకొకరు నేర్చుకుంటారు. యూట్యూబ్ అనేది మన ఛానల్, మన ఈ వీడియో అనేది చాలా మంది దగ్గరికి తీసుకెళ్తుంది మీ లైక్ చేయడం వలన. లైక్ చేయండి. లైక్ చేస్తే ఖర్చేమూ లేదు కదా. మీరు ఎట్లయినా నేర్చుకుంటారు కాబట్టి చూపిస్తున్నాను. ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ కట్టుకోవడానికి నాడలు పెడుతున్నా. ఇక్కడ ఒకటి అతికిస్తున్నా, ఇంకొకటి ఫస్టే అతికిచ్చేది ఉండే, ఇప్పుడు కూడా అతికియొచ్చు. ఈ మధ్యలో ఇలా అతికిస్తున్నా. నేను మధ్యలోకి వచ్చి ఈ విధంగా పెట్టి ఈ నాడలు కట్టుకోవడానికి, ఇంకా కట్టుకోవడానికి నాడలు ఇలా కూడా అతికించుకోవచ్చు. నేను తర్వాత అతికిస్తున్నా. ఇవి ఒకటి ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం మర్చిపోయాను. ఏం కాదు, ఇలా కూడా అతికించుకోవచ్చు, ఇలా కట్టుకోవచ్చు. 2 నాడలు గట్టి కుట్టు, ఒకటికి 4-5 సార్లు ఇట్లా గట్టి కుట్టు పెట్టాలి ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు సైడుకు తీసి ఫస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. కుచ్చుల దగ్గర కింది భాగం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఎక్కువ అనిపించేది కుట్టు ఇప్పుడే పెడుతున్నా. 2 సేమ్ రావాలి కాబట్టి ఇలా కుచ్చు కూడా ఇలా పెట్టుకోవచ్చు. కుట్టేస్తున్నా కొంచెం ఎక్కువ. ఇప్పుడు సేమ్ వస్తుంది చూడండి. ఎక్కడ ముడత రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 చేతులు సేమ్ పెట్టుకొని, ఇది కూడా 2 సంఖ సేమ్ పెట్టుకొని, చేతు ఎంత కావాలనుకుంటున్నామో అంత గుర్తు పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఫ్రాకు మొత్తం అర్థమైందనే అనుకున్నా. మీకు ఎంతవరకు అర్థమైంది, ఏమన్నా మీకు తెలియని విషయం ఏమన్నా నా వల్ల మిస్టేక్, ఏమన్నా నేను కూడా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కింది వైపు కుచ్చుల దగ్గరకు వచ్చినాక కిందిది 4, కిందివి 2, పైనవి 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా మడత పెట్టాలి. 4 మడతల పోగులు లేవకుండా ఉండడానికి ఇలా మడత పెట్టాలి. మడత పెట్టి 4 కరెక్ట్గా పట్టుకొని, ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2 ఒక దగ్గర పట్టుకొని ఇలా మడత పెట్టి లాస్ట్ వరకు కుట్టుకోవాలి. ఇక ఈ విధంగా 2 మడతలు పెట్టాలి. 2 మడతలు పెడితే మనకు పోగులు లేవకుండా ఉండడానికి ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. 2 సేమ్ లాస్ట్ వరకు కొంచెం కూడా మిస్టేక్ లేకుండా సేమ్ వచ్చింది చూడండి. గట్టి కుట్టు పెట్టాలి. ఇప్పుడు 2వ కుట్టు, ఇది ఈ పోగులు లేవకుండా ఉండడానికి ఇలా డిజైన్గా కట్ చేశాను నేను, ఒత్తుకోపోకుండా ఉండడానికి, దారాలు లేవకుండా ఉండడానికి. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. లంగా మొత్తం రెడీ అయిన కుట్టినాక తిరగమల్ల తీస్తే ఇగో ఇలా రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అయింది చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.